కరెంట్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. విద్యుత్ లోటును పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరెంటు కొనుగోలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి తెలంగాణ డిస్కంలు. ఈ మేరకు ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నాయి. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు రానున్న 25 ఏళ్ల పాటు ఏటా 1000 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ ఈఆర్సీని తెలంగాణ డిస్కంలు కోరాయి. విద్యుత్తు కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా సరఫరా లైన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. విద్యుత్తును బిడ్డింగ్ ద్వారా చేయాలా లేక అవగాహన ఒప్పందంతోనా అన్నది నిర్ణయం కావాల్సి ఉంది. అవగాహన ఒప్పందం ద్వారా కొనుగోలుకు అనుమతించాల్సిందిగా ఈఆర్సీని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. కేంద్ర విద్యుత్ శాఖ మాత్రం బిడ్డింగ్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆగస్టు 30 నాటికి సిద్ధం కానుంది. కృష్ణపట్నం ప్లాంట్ ఒప్పందం మేరకు తెలంగాణ వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని డిస్కంల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయంటున్నారు. దీర్ఘకాలానికి ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు సీలేరు ప్లాంట్ నుంచి విద్యుత్తును తెలంగాణకే ఇవ్వాలన్న గోదావరి జలమండలి బోర్డు ఆదేశాలను ఏపీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని బోర్డును కోరారు. మొత్తానికి ఉన్న ఏకైక లోటు విద్యుత్తు సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం గట్టి పట్టుదలతోనే ఉంది.